నిత్యం జనసంచారం ఉన్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ పక్కనే ఉన్న అభయ గణపతి ఆలయం మీద దేవతామూర్తుల చిత్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు తెలుపు ఆయిల్ పెయింట్ వేశారు. దేవతామూర్తుల చిత్రాలు కనిపించకుండా పెయింటింగ్ వేయడంపై కారు డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడు, అమ్మవారి చిత్రాలపై పెయింటింగ్ వేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఏ మతం వారైనా ఆ మతాలను గౌరవించుకోవాలని కిరాణా వర్తక సంఘం కార్యదర్శి కొల్లేపల శ్రీ ఆనంద్ సిటీ న్యూస్ తో కోరారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని నిర్బంధించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. అభయ వినాయక సిద్ధి వినాయక స్వామి గుడి దగ్గర తెలియని దుష్టజల వ్యక్తులు ఇలాగ బొమ్మల్ని ఈ రకంగా చేసి జనసంధానంలో తిరుగుతున్న గుళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న అభయ గణపతి ఆలయం వద్ద రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వినాయకుని ప్రతిమల్ని, ఇక్కడ దేవుడి విగ్రహాలని మొత్తం పెయింట్తో వాటిని అపవిత్రం చేశారు. ఇక్కడ మా సెంటర్లో ఇక్కడ వినాయకుడి విగ్రహం అంటే ఎంతో పవిత్రమైనది. ఇక్కడ వ్యాపార సముదాయాలు కానివ్వండి, ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ కానివ్వండి, ప్రతిరోజు ఇక్కడ దర్శనం చేసుకుని చాలా మంచి జరుగుతుందని అందరికీ ఒక మంచి అనుభవం ఉందండి. ఇక్కడ దాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభావాలని అగౌరవపరిచేలాగా దెబ్బతినేలాగా చేశారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ సెంటర్ అభయ గణపతి ఆలయం దగ్గర మేము కోరుచున్నామండి. మన మతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ఆచరిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దామండి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీడియా ద్వారాగా మేము అందరికీ తెలియజేస్తున్నామండి.